అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హరిశంకర్. 7 సంవత్సరాలు వెళ్ళి నేను అనకాపల్లిలోని నా ప్రతి ఒక్క మండలంకి నేను నేరుగా వెళ్ళి నేనే చూశాను. ఆ మండలాల్లో ఉన్న కష్టాలకి చూశాను. అందులో రైతులు పడుతున్న కష్టాలకి చూశాను. నిజంగా ఏంటి, చాలా కష్టంగా ఆ పండించిన రైతులకి నిజంగా శిరసొంచి దండం పెట్టాలి. కేవలం మోసాలు, అన్యాయాలు, రాజకీయ నాయకులు చెప్పిన అబద్ధాలకి మోసపడిపోతూ ఇప్పటికీ ఓట్లు వేస్తూనే ఉన్నారు. మంచి ఉండడానికి ఇల్లు లేవు, వాళ్ళకి మంచిగా నడడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అయినా కూడా చిరునవ్వుతోని వ్యవసాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ దేశంకి నడిపించడానికి ఆలై ముందంతలో ఉంటున్నారు. నిజంగా మీకు ఈ రోజు కూడా తెలీదు, అనకాపల్లి జిల్లాలో వెనకబడిపోయిన ఎన్ని ఊర్లున్నాయి. అందులోని నిజంగా చాలా కష్టాలు పడుతున్న రైతులు ఉన్నారు. నేను నేరుగా ఒక రైతు కుటుంబంలో పుట్టి పంట పండించడం అంటే చాలా కష్టం అనే విషయం నేను తెలుసుకున్నాను. నేను నేరుగా వెళ్ళి పండించేటప్పుడు నాకు అందులో ఉండి నా కన్నీళ్ళతోనే ఈ పొలం అనుకున్నానండి. నిజంగా చాలా కష్టం. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతాను, మీకోసం పోరాడతాను. నేను మీ కష్టాలకు నాకు తెలుసు కాబట్టి, రైతు పాము కాటులకి చచ్చిపోతున్న రైతు, కరెంట్ షాకులకి చచ్చిపోతున్న రైతు, అప్పులు బాధల్లో మునిగిపోయి చచ్చిపోతున్న రైతుల కష్టాలు నేను మాట్లాడతాను. వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేలాగా చూడాలి.